ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు శ్రమలను బట్టి కృంగిపోకూడదు, కానీ శ్రమలను బట్టి నువ్వు తప్పిపోకూడదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమలు నాకు ఎలాగైతే విస్తరిస్తూ ఉన్నాయో, బాధిస్తూ ఉన్నాయో, అలాగే నా సర్వశక్తిమంతుడైన దేవుని ఆదరణ కూడా నాకుంది, నన్ను బలపరుస్తుంది, అది నాకు విస్తరింపబడుతూ ఉన్నది అని గనక నువ్వు బలంగా నమ్మినట్లయితే ఆ శ్రమ ఎంతైతే ఉందో ఆ శ్రమకు ఆదరణ కూడా నీ హృదయంలోకి రావడం ద్వారా ఆ శ్రమలో నువ్వు ఆదరణ పొందుకోగలుగుతావు. ఆ శ్రమలో నువ్వు విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతావు. ఆ శ్రమను దాటడానికి నువ్వు బలమైన వ్యక్తిగా ముందుకు అడుగులు వేస్తావు. కారణం ఏంటంటే శ్రమ ఉంది, అయితే ఆ శ్రమలో నిన్ను ఆదరించే దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది శ్రమ చూడగానే, కష్టం చూడగానే, బాధలు చూడగానే ఒకే ఒక రీతిలో ఆలోచన చేస్తూ ఉంటారు. శ్రమ 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 అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి కృంగిపోయి నలిగిపోయి జారిపోయి పతనమైపోతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు శ్రమనే చూస్తున్నావు? ఎందుకు యాతన బాధననే దృష్టించుచున్నావు? ఆ శ్రమలో క్రీస్తు ద్వారా ఆదరణ ఉందని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఈ మాట నేను చెప్పడం లేదు, కానీ పరిశుద్ధాత్ముడు మన యొక్క శ్రమలను ఎరిగి ముందుగానే వ్రాయించిన అద్భుతమైన మాట అండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగైతే విస్తరిస్తున్నాయో క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తుందని పౌలు విశ్వాసపు మాట వ్రాసాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు రాయగలిగాడంటే పౌలు అనుభవించాడు, ఆ యొక్క శ్రమ అనుభవించాడు. ఆ శ్రమలో దేవుని యొక్క ఆదరణను పొందుకొని ఆ ఆదరణ ద్వారా గొప్ప కార్యాలను చేసిన పౌలు మాట్లాడిన మాట అండి ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకు శ్రమ వస్తే శ్రమ 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 అని ఒక దిక్కే చూడొద్దు. నీకు కష్టం వస్తే ఏంటి కష్టం అని పళ్ళు కొరుక్కోవద్దు, కానీ అరే ఈ శ్రమలో ఈ కష్టంలో నా దేవుడు నన్ను ఆదరిస్తాడు కదా, సర్వశక్తిమంతుడైన దేవుని ఆదరణ నాకు విస్తరిస్తుంది కదా, ఇందును బట్టి నా దేవుడు నన్ను ఆదరించడానికి నా దగ్గరకు వస్తాడు కదా అని సంతోషించి నీ యొక్క శ్రమలో మరొక్క వైపు చూడడం నేర్చుకో. ప్రియ దేవుని బిడ్డ, శ్రమలో ఒకవైపే చూస్తూ నీ శ్రమలో జారిపోతూ ఉన్నావా? అయితే మరొక వైపు చూడాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. నీ శ్రమలో మరొక వైపు ఆదరణ ఉందని, దాని తట్టు తిరగాలని, అది పొందుకోవాలంటే దేవుని యొద్ద నిలబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి శ్రమ వచ్చిన ప్రతి ఒక్కరు శ్రమ 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 అని గింజుకుపోతున్నారంటే వాళ్ళు ఆదరణ పొందుకోవడానికి క్రీస్తు యొద్దకు వెళ్ళని వారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆదరణ పొందుకోవడానికి క్రీస్తు యొద్ద నిలబడిన వ్యక్తివైతే శ్రమలో గింజుకుపోవు, శ్రమను చూడవు, శ్రమను ఒక్కదాన్నే నువ్వు దృష్టించు. నీ దృష్టి 2 వైపులు ఉంటుంది. శ్రమ ఉంటే ఆదరణ ఉంది కదా అని నువ్వు ధైర్యంతో నిలబడగలుగుతావు. హల్లెలూయా. పౌలు అదే చేశాడు. పౌలు అలాగే నడిచాడు. అదే మాట మనకు
మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు శ్రమ ఉందంటే ఆదరణ ఉన్నదని నమ్మి అడుగులు ముందుకు దేవుడు ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు. ఆ శ్రమలో నీకు విజయాన్ని ఇస్తారు. హల్లెలూయా. విన్న వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, శ్రమ అనగానే ఒకవైపే చూస్తున్నాం, ఆదరణను గుర్తించలేకపోతున్నాం. ఆ ఆదరణ మా యుద్ధకు రావాలంటే మేము మీ యుద్ధకు రావాలి ప్రభువా. అయా ఆదరణ మాకు విస్తరించాలంటే మేము మీ యుద్ధకు పరుగులు పెట్టాలనే వాస్తవాన్ని మరచి శ్రమనే చూస్తున్నాము, కానీ ఆదరణ కోసం నీ యుద్ధకు రాలేకపోతున్నాం ప్రభు. అందుకే కొంతమందికి శ్రమ ఉన్న ఆదరణ ఎందుకు విస్తరించడం లేదంటే వారు దేవునిలో లేరు, దేవుని తట్టు లేరు, దేవుని చిత్తములో లేరు, దేవుని మార్గములో లేరని. ఈరోజు అందువల్ల వారి శ్రమల్లో వాళ్ళు తాళలేకపోతున్నారని మీరు మాట్లాడారు. అయ్యా, శ్రమల్లో కూడా ఎవరు నిలబడ్డారో వాళ్ళకి ఆదరణ విస్తరిస్తుంది గనుకనే వారు స్థిరముగా నిలబడగలిగారు. కారణము వారు మీ అందున్నారు, మీలో ఉన్నారు, మీ తట్టు తిరిగి ఉన్నారు ప్రభా. ఈ మాటలు ఎవరికి అర్థమయ్యాయో, ఎవరు పట్టుకున్నారో అయ్యా, మీ ఆదరణ వారికి జీవితాలలో విస్తరింపబడినట్లుగా వారి శ్రమల్లో వారి మీ తట్టు చూడడానికి సహాయం చేయండి. అయా, ఆదరణ మాకు కావాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ శ్రమనే కాకుండా దేవుడు ఆదరణను కూడా చూడగలిగేటువంటి దైవీక నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభు. ఈ పరిచర్యను విస్తరించండి, అనేకులకు దీవెనగా మార్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. తప్పకుండా వాక్యాన్ని షేర్ చేయండి. పరిచర్య కోసం మరి ఎంతో ప్రయాసపడుతున్నా సహకారులుగా ఉండడానికి ముందుకు రండి. ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.